గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ముఖ్యమంత్రి పేద ఆడబిడ్డకు నేను ఒక మేనమామగా, ఒక అన్నలా, ఒక తమ్మునిలా ఆడపిల్లలను ఆదుకోవాలని, పేరింటి కుటుంబంలో నేనొకరిని కావాలని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మరి ఈ రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మి కాకుండా నేను మరి ప్రతి పెళ్ళైన జంటకు ఒక తులం బంగారం ఇస్తా ఆడబిడ్డకు అని చెప్పి దొంగ మాటలు చెప్పి అధికారంలో కుర్చీలో కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ఇవాళ వాళ్ళ నాయకులతోటి కోర్టులో వేయించి స్టేజ్ తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తీసేయాలని కుట్రలు పండుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఆడబిడ్డల ఉసురు తలిగి కొద్ది రోజులలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలన్నీ నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పేరింటి ఆడబిడ్డల కడుపు కొడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో పడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ అయినా ఇన్ని రోజులైనా కూడా మరి ఏ ఆడబిడ్డ కూడా జిహెచ్ఎంసీలో నాకు ఓటు వేయదని చెప్పేసి ఎన్నికలకు కూడా దూరం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే మరి మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగిలేని పార్టీ, తిరుగులేని శక్తిగా ఆడబిడ్డలు ఆశీర్వదిస్తారు. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఏ పథకం ఇవ్వకున్నా మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆ పథకం అమలు చేయండి. ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయి, తిండికి లేక పొట్టకు లేక చస్తున్నటువంటి కుటుంబాలను ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ పథకం తీసేసి నువ్వేదో గొప్పలు చెప్పుకుంటా అని అనుకుంటే రానున్న రోజుల్లో మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మరి మీ పథకాలన్నీ కూడా తులం బంగారంతో సహా చెల్లించక తప్పదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మిమ్మల్ని విడిచిపెట్టాడు. రాబోయే నాయకుడు, కాబోయే నాయకుడు కేటీఆర్ అయితే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా పేర్ల నాయకునిగా మల్లారెడ్డి గారు ఉంటారు. మరి మీరు వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అమలు చేయాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ సార్, మల్లారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేము మేడ్చల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1,116,000 రూపాయలు అందరికీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ వాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళకి, పేద ప్రజలందరికీ అందజేస్తున్నారు. ఈ పథకం అందరికీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ షాదీ ముబారక్ అనేది ప్రతి ఒక్కరికి, పేద ప్రజలకందరికీ సమకూరంగా రావాలని, అర్హులైన వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి సార్ ఆదేశాల మేరకు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ధర్నా చేయడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆధ్వర్యంలో 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఇవ్వడం జరగట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. అందరం కలిసి ఖచ్చితంగా ఈ హామీ అమలు చేయాలని కోరుకుంటున్నాను.